ప్రభువా భార్యని ఇచ్చినందుకు నీకు వందనాలు, పిల్లలను కూడా ఇచ్చారు మీకు వందనాలు, మంచి ఉద్యోగం ఇచ్చారు వందనాలు, మంచి జీతం ఇచ్చారు, మంచి ఇల్లు ఇచ్చారు మీకు వందనాలు. ఏమీనా ஆனால் இங்கே ஒரு தேவ மனிதன் எழும்பி நின்று சொல்கிறார். ఒక దైవదాసుడు లేచి నిలబడి చెప్తూ ఉన్నాడు, ఇక్కడ எல்லாம் கட்டினீங்களா, இந்த ஊழியக்காரனுக்கு இங்கிட்ட ஒரு ஃபேனை போட்டுக்கலாம்ல, சுத்துது எங்கிட்ட சுத்துது, நடு ரோட்ல சுத்துது. சரி வேண்டாம் தம்பு தருவாத்த நைனா கூச்சு தருவா. நானே ஊட்டியிலேருந்து வந்திருக்கேன், ஐఎమ్ సారీ. ఊటీలో ఉండి వచ్చాను, సారీ చెమట. சொல்லு நல்லது நல்லது. ஆனால் இந்த ஜோஷுவா என்கின்ற மாவீரன் சொல்கிறான், ఈ యెహోషువ అనే ఒక గొప్ప వ్యక్తి చెప్పుచున్నాడు, நானும் என் வீட்டாரும், నేనును నా ఇంటి వారుము, எனக்கு இறைவன் கொடுத்த என் வீட்டாரும், నాకు దేవుడు అనుగ్రహించిన కుటుంబీకులం, కుటుంబస్తులం, இறைவன் கொடுத்த அத்துணை ஆశీర్వాదங்களும், దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆశీర్వాదాలన్నీ வந்த எனக்கு, దిగంబరునిగా వచ్చిన నాకు இறைவன் கொடுத்தார், నాకు దేవుడు ఇవన్నీ ఇచ్చాడు. திருமணமாய் வந்த எனக்கு, దిగంబరునిగా లోకానికి వచ్చిన నాకు భార్యని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, ఆశీర్వాదించాడు, ఇవన్నీ ఆయన ఇచ్చాడు. నేను ఆయన కొరకు ఏం చేస్తున్నాను? ఈ ఉద్దేశం ఏమిటి? చెప్పండి చెప్పండి చెప్పండి. అవును சொன்னான், డిక్లేర్ నాను ఎన్ వీట్టారుం. ఇతడు ప్రకటిస్తున్నాడు బాహాటంగా, నేనును నా ఇంటి వారుము. ఇంగే సేవిపోం என்ற పదం ఉంది, ఇక్కడ సేవించదము అనే పదం ఉంది, తెలుగులో అదే ఉంది. ஆனால் ఆంగ్ల పదం ఇంగ్లీష్లో ఐ సర్వ్ ది లార్డ్, నేను దేవునికి సేవ చేసేదను, நான் இறைவனுக்கு பணி செய்து கொண்டே இருப்பேன். ఆయన పని మేము చేస్తాం అన్నట్లు. இந்த வேத புத்தகத்திலே 3 விதமான பணிவிடைகளை பற்றி வேதம் சொல்லுகிறது. పరిశుద్ధ గ్రంథములో 3 రకములైన పనుల గురించి బైబిల్ చెప్తూ ఉంది. இவன் கர்த்தருடைய வேலை என்று இந்த பதத்தை சொல்கிறார். దేవుని పని అనే అర్థంతో చెప్తున్నాడు ఆయన ఇక్కడ. పౌలు என்ன சொல்கிறார்? పౌలు ఏమంటున్నాడంటే ఇది కర్తరుடைய పని என்று சொல்கிறார். ఇది ప్రభు పని అని చెప్తున్నాడు. దావీదు రాజు ఏమంటున్నాడు? దేవునుடைய அரண்மனை என்று சொல்கிறார். ఇది దేవుని యొక్క ఆలయం అని చెప్పాడు. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ వర్డ్స్ యూజింగ్, ఒక్కొక్కరు ఒక్కొక్క మాటను అక్కడ వాడారులేండి. ஆனால் இறுதியாக చివరి క్రీస్తు తనని పற்றி சொல்கிறார். యేసు ప్రభువారు తనను గురించి సాక్ష్యం చెప్తూ సంగీతం 40వ అధ్యాయం 40వ కీర్తన 7వ వచనத்தை చదవయ్యా. 7వ చరణంలో చదవయ్యా. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది. ఉనకు ప్రియమానది అని పదం ఉందా చెప్పు. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. దేవునుடைய சித்தம் என்ற பதம் இருக்கிறது. దేవుని చిత్తం, నీ చిత్తం నెరవేర్చటం. తమిళిలో சில மொழிபெயர்ப்புகள் சிறப்பாக இல்லை, தெலுங்கிலே மிக சிறப்பு. తమిళ్లో కొన్ని తర్జుమాలు బాలేవు, తెలుగులో కొన్ని బాగున్నాయి. என்ன சொன்னார்? ఏం చెప్తున్నాడు ఇక్కడ? ప్రియమానది, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడి ఉన్నది. ఇదిగో నేను వెళ్తాను, నేను నిన్ను సేవించుటకు, నీ సేవ చేయడానికి వెళ్తాను, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి, నీ తీర్మానాన్ని నెరవేరుస్తాను. నీ చిత్తం, నీ ప్రణాళిక నేను చేస్తాను. కుమారుడా, అది కష్టండా, అది చాలా కష్టమయ్యా, చాలా కష్టం. నీ ముఖం మీద ఉమ్మి వేస్తారు. నీవు 10,000 మంది పురుషుల్లో గుర్తింపదగిన నీ ముఖం రూపం మారిపోద్ది. తల మీద కొడతారు. నిన్ను కొట్టింది ఎవరో చెప్పమని అంటారు. నీ వీపు చాలా చాలాగా దున్నుతారు, కొడతారు. కాళ్ళు చేతుల్లో మేకులు దిగ కొడతారు. నీ అవమానపడతపడువాయ్, ఇలా నువ్వు అవమానాలు అనుభవిస్తావు, నిరాకార రూపి అవుతావు. చెప్పండి, ఆర్ యు రెడీ? నువ్వు సిద్ధమేనా? ఆర్ యు రెడీ? సిద్ధమేనా చెప్పు. ఇప్పుడు ఆ కుమారుడు మరలా పలుకుతున్నాడు, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేనున్నాను. నా చిత్తం కాదు, నా ప్రణాళిక కాదు, నీ చిత్తము నెరవేర్చుటకు, నీకు ఇష్టమైనది నేను చేస్తాను. నీ చిత్తానుసారమైన జీవితం.
కుటుంబ జీవితాల్లో ఎట్లా ఉన్నాం మనం? ஏதோ சரீர பிரகாரமாக வாழ்ந்து பிள்ளைகளை பெற்றுக்கொண்டு பேர பிள்ளைகளை பெற்றுக்கொண்டு மாடமாளிகளை கூட கோபுரங்களை கற்றுக்கொண்டு வாழ்கிற நல்ல வாழ்க்கை. శారీరకమైన జీవితాలు జీవిస్తూ మిద్దులు మేడలు కట్టుకొని పిల్లలుగాని జీవించేదానికి కాదు దేవుని ప్రణాళిక. இத்தனைகள் எல்லாவற்றையும் கொடுத்து ஆசீர்வதித்த தேவனுக்கு, ఇవన్నీ నీకు అనుగ్రహించి నిన్ను ఆశీర్వాదించిన నీ దేవునికి, எல்லாவற்றையும் கொடுத்த உன்னுடைய ஆண்டவனுக்கு, ఇవన్నీ నీకు ఇచ్చిన నీ దేవుని కొరకు நீ என்ன செய்ய போகிறாய்? నువ్వు ఎలా జీవించబోతున్నావు? Come on. సాక్షి ఉల్ల సవాలు ఉల్ల வாழ்க்கையா? సాక్షిగా సవాలుగా మనం జీవించి చూద్దామా? Come on, tell me. What the purpose? నీ ఉద్దేశం ఏమిటి? ఇறைవனுக்கு సేవ செய்வதா அல்லது కుటుంబத்துக்கு సేవ செய்வதா? దేవునికి సేవ చేయటానికా కుటుంబానికి సేవ చేయటానికా నీ నిర్ణయం? உங்களோடு வதிக்கிறேன். మరలా మీతో చెప్పుచున్నాను. యాకోబు తన మామన్ లాబాన్ వీటిలో వేலை செய்தான். యాకోబు తన మామగారైన లాబాన్ ఇంటిలో పనిచేశాడు. சொன்னா అతడు అన్నాడు, ఇంక வந்து మరుமைయ సుమ్మా వేலை செய்யறது ఇంక పలకల్ల. అల్లుడు ఊరకొచ్చి పని చేయటం మా అలవాటు కాదు, ఉనకు ஒரு சம்பளம் ఫిక్స్ பண்றேன்னா నీకు కొంత జీతం ఇస్తానన్నాడు. ఎందుకు? ఏ మూத்த మగళ కళ్యాణం பண்ணிக்க, పెద్ద కుమార్తెను పెళ్లి చేసుకో. కళ్యాణం பண்ணா చేసుకున్నాడు. ఏమార్తి కళ్యాణం అంట, మోసం చేసి పెళ్లి இருட்டுக்குள்ள వచ్చి కళ్యాణం అంటాங்க. చీకట్లో చేశాడేమో. నా ஒரு இடத்துக்கு కళ్యాణத்துக்கு போனேன். నేను ఒకసారి పెళ్లికి వెళ్ళాను. அந்த பிள்ளையை பார்த்தோன்னே ఆ అమ్మాయిని అబ్బాయి చూసిన వెంటనే నన్ను పట్టుకున్నాడు. అబ్బాయి, అంకుల్ నేను చూసిన అమ్మాయి ఈ అమ్మాయి కాదు అన్నాడండి. నేను అడగాలి కదా, అడగాలి కదా, ఈమెను వివాహం చేసుకోవటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? వెంటనే ఈ అబ్బాయి చెప్పాడు, నేను పెళ్లి చూపులు చూసింది, పెళ్లి చూపుల్లో ఈ అమ్మాయిని చూడలేదు అన్నాడండి. లాభం లాగా నేను ఏమన్నా మోసం చేసి పెట్టారా ఏంటి అని అడిగాను. నేను ఈ అమ్మాయిని చూడనే లేదు అన్నాడండి. నువ్వే కదా చూసి మాట్లాడాను, సేవకు సహకరిస్తావని అడిగావు కదా, ఆ అమ్మాయి కూడా తల ఊపిందన్నావు. ఎందుకు? అమ్మాయికి మేకప్ తగిలించి 25,000 ఇచ్చి మేకప్ చేయించారు. పెళ్లి చేసినందుకు 2,000 కూడా ఇవ్వలేదు సేవకునికి. అక్కడ 3000 రూపాయలు ఇచ్చారు. నాకు కొంచెం పెద్ద ఊళ్ళగారా 5000 రూపాయలు ఇచ్చారు. 20,000 ఎక్స్పెండిచర్ చేసి మ్యారేజ్కి వెళ్తున్నారు. ఇంత ఖర్చు పెట్టుకొని ఆ వివాహానికి వెళ్తే తింగిర సోతుకు 3 లక్షల రూపాయలు కొడుకురా. భోజనానికి 3 లక్షలు ఖర్చు పెడతారు. ఆంధ్రాలో భోజనాలు పెట్టడానికి నేర్పియాలా మీకేక? చిత్తూరులో ఒక కళ్యాణం, అయ్యో సారీ சொல்றேன், ஒரு కళ్యాణం ఇటీవల ఒక పెళ్లి జరిపించి వచ్చాం. మటన్, చికెన్, కోడి, మటన్ అన్ని ఎల్లా ఉంది. చికెన్, మటన్ అన్ని ఐటమ్స్ పెట్టారు. టిఫిన్ ఫుడ్ కోసం 5 lakhs తెలుసా? భోజనానికి 5 lakhs పెట్టాను తెలుసా అన్నాడు ఆయన. ఊలిగారికి, సేవకునికి వెరీ సాడ్, వెరీ సాడ్, వెరీ సాడ్. కర్తర్ నల్లవడే. అయినా ప్రభు చాలినవాడు మనకు. కర్తర్ నీ మన్నిపా, ప్రభు క్షమించును గాక ఈ విషయం. నీ మన్నిపా. என்னுடைய 2வது மகள் திருமணம் நடந்துச்சு. రెండవ కుమార్తె వివాహం జరిగింది. నా ఊర్లో ప్రసంగం పண்றேன். నేను ఊరూర్లు తిరిగి ప్రసంగాలు చేస్తున్నాను కదండి. சொன்னேன் சாப்பாட்டுக்கு எவ்வளவு வருதோ, భోజనాలకు ఎంత అవుతుందో, சாப்பாட்டுக்கு எவ்வளவு வருதோ, భోజనాలకు ఎంత అవుతుందో இன்னொரு மடங்கு, అంతకంటే ఇంకొక వంతు ஊழியக்காரனுக்கு கொடுத்தாரு. దేవుని సేవకులకు పంచండి, கொடுத்தாரு, ఇచ్చేయండి. கொடுத்தாரு, கொடுத்தாரு. కర్తర్ నల్లవరయ్యా. ప్రభు చాలినవాడండి. ప్రభు చేశాడు. సాపాటుకి 7.5 లక్షం, గిఫ్ట్ 15 లక్షం. భోజనానికి 7.5 లక్షలు ఖర్చు పెట్టాం, గిఫ్ట్ 15 లక్షలు పంచాం. ప్రభు నాకు ఇవ్వబట్టే. నేను దిగంబరినిగా వచ్చాను, నా దగ్గరే ఉంది. ప్రభు ఇచ్చాడు. ప్రభు ఇచ్చాడు, ప్రభు బిడ్డలకు పంచాం. అంటే అర్థమవుతుందా? పోయినసారి కనాన్ గాస్పుల్ టీం టైటస్ என்ன பண்ணான் தெரியுமா? టైటస్ ఏం చేశాడు తెలుసా?
మా క్యారెక్టర్ ఉంది ಅವನು నా క్యారెక్టర్ ఉంది అతనిలో. అంటే எல்லா ஊழியக்காரங்களுக்கும் ஒரு గుడ్ గిఫ్ట్, నాట్ ఆర్డినరీ గుడ్ గిఫ్ట్ ఇచ్చారు. సేవకులందరికీ ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు. అది మా స్టైల్, దట్ ఈస్ మా స్టైల్. ఏమి చేశారు తెలుసా? ఏం చేశారంటే ఆ పణత అప్పుడే మా పాకిల అంటే మీ మినిస్ట్రీ కోసం పెట్టుకో, ఈ డబ్బు అంతా మీ మినిస్ట్రీ కోసం వాడండి అని. నీకు కళ్యాణం అయ్యించరా, నీకు పెళ్ళి అయింది, ప్రభు నీకు ఒక కులంద కొడుతున్నా, ప్రభు ఒక బిడ్డని ఇచ్చాడు, అది వేనుందా, మీకు కావాలి కదా, ప్రభు ఇచ్చాడు, ప్రభు చూస్తాడు. థ్యాంక్ యూ we are praying yes thank you very much. எங்களுடைய திருச்சபைகளிலே இப்பேற்பட்ட வல்லமையான ஊழியர்களை நீங்கள் ஏற்படுத்தி தாங்கலையா? நான் என்னுடைய ஜெபம் அதுதான். నా ప్రార్థన అదే, ప్రభు సన్నిధానంలో ఇలాంటి సేవకులను సంఘాలలో మీరు లేపండి ప్రభు అని. తన్నలమற்ற ஊழியர்களை எழுப்பும் ஆண்டவரே. నిస్వార్థమైన సేవకులు కావాలి, తన్నలమற்ற ஊழியர்களை, నిస్వార్థమైన సేవకులు. என் பொண்ணு கல்யாணத்துக்கு நான் கொடுத்தேன், కుమార్తె వివాహం విషయంలో ఇట్లా చేశాను. కళ్యాణతన్నికి எங்க மாமனார் செத்து போயிட்டாரு, என்னுடைய சொந்த மாமனார், என் వైఫோட அப்பா. పెళ్లి జరిగే సమయంలో సహోదరి యొక్క తండ్రి గారు అంటే నా మామగారు చనిపోయారు. స్పాట్ లో పెళ్లి జరుగుతున్నప్పుడే చనిపోయాడు స్పాట్ లో. అక్క కృపానందం, సో మెనీ విట్నెస్ ఉన్నారు ఇక్కడ సాక్షులు ఉన్నారు, శ్రీనన్న అక్క గారు, నేను చాలా మంది చూసాం. అది కళ్యాణ వీట్ల డెత్, పెళ్లి జరిగే సమయంలో ప్రాణం పోయింది. అర్థమచ్చా నీ పెయిన్? அது ஆண்டவர் எனக்கு நிறைய வேதனைகளை கொடுத்தார், ஆனால் அவற்றிலிருந்து என்னை ஆறுதல் படுத்தி இருக்கிறார். ఎంత పెయిన్ ఉంటుంది, అయినా ఇలాంటి వాటిలో కూడా ప్రభు ఆదరించాడు. நான் சொன்னேன், அந்த சாவுக்கு என்ன செலவோ அது நானே கொடுக்குறேன். నేను చెప్పాను వారితో, ఈ మరణానికి భూస్థాపనకి వీటన్నిటికీ ఎంత ఖర్చో అవి నేను భరిస్తానని చెప్పాను వారితో. 400 కిలోమీటర్లు మేమున్న స్థలం నుండి 400 కిలోమీటర్లు తీసుకెళ్ళాలి, అంబులెన్స్లో తీసుకెళ్ళండి. అక్కడ మీకేమేమి చేస్తారో అన్నిటి చేయండి. ఆయన దేవుని సేవకుడు, ఆయన దేవుని సేవకుడు. ప్రభుకు వందనాలు. మా మామయ్య గారిని ఎప్పుడు మామా అని నేను పిలిచింది లేదండి, ఎప్పుడు పిలవలేదు. నా పిల్లలను కూడా వాళ్ళ అత్త మామలను అత్త మామ అని పిలవమని నేను చెప్పలేదు. మమ్మీ డాడీ అని. పెద్దలుడు నాన్న అంటాడు, రెండవ అతను కూడా డాడీ అంటాడు. నా పిల్లలకు నేను నేర్పాను. వారి తల్లిదండ్రులు మీ అత్త మామలను కూడా అమ్మా నాన్నని పిలువు. ఎందుకని? ఆ అత్త మామలు తప్పు చేస్తే క్షమించరు. తల్లిదండ్రులు అయితే చెప్పు, అర్థమవుతుందని నేను చెప్పేది. క్షమాపణ. అత్త మామ కాదు, నాన్న అమ్మని పిలువు. నేను దేవుని సేవకునిగా. మామగారిని మామా అని ఎప్పుడు నేను పిలవలేదు. అత్తమ్మని కూడా నేను పిలవలేదు. అప్పటి నుండి అక్క అనే పిలుస్తాను. ఆయనను అయ్యా అని పిలుస్తాను, అంతే. దేవుని బిడ్డలారా, இறைவனை ஆராதிக்கிறோ வருகிற பொழுது இறைவனுக்கு சேவை செய்கிறவர்களாக மாற வேண்டும். దేవునిని ఆరాధన చేస్తుంటున్నప్పుడు ఆయనను సేవించు వారముగా మనం కనబడాలి. అనేక వేళகளிலே మనం అనేక సందర్భాలలో పొజిషన్ எனக்கு సభையில இடம் வேணும், స్థానం, మన స్థాయి, మన స్థానాలు కోరుతాం. సంఘాల్లో మూపర్ వేணும், పెద్దలు కావాలి, పరిచారకులు కావాలి, అది కావాలి, ఇది కావాలి. నువ్వు దేవుని సంఘానికి ఏమేం చేసావు? సంఘానికి వస్తాను, వందనాలు చెప్తాను, ఆరాధన అయిన తర్వాత వెళ్ళిపోతాను. నీకు సంఘంలో ఇంకా బాధ్యతలు ఉన్నాయా? బాధ్యతలు అవసరమా? బాధ్యతలు అవసరమా? Vasu, Titus, 1 o'clock we preparing something. రాత్రి టైటస్ వాసు
1 గంట వరకు కొన్ని సిద్ధం చేశాం. సమ్ ప్రిపేరింగ్, కొంత సిద్ధపాటు. సమ్ ప్రిపేరింగ్. యారి కోసరం? ఎవరి కొరకు? చెప్పండి, యారి కోసరం? ఎవరి కొరకు? మీకోసం. మీకోసం, ప్రభు కోసం. ప్రభు కోసం. ప్రభు కోసం. ప్రియమానవர்களே, இறை சேவை என்பது దేవుని సేవ అనేది ఆదివారాలలో వచ్చి ఆరాధించి 10 రూపాయలు எடுத்து పాకెట్లో పోட்டுட்டு 10 రూపాయలు అందులో వేసి అప్పం పెట్టి ఆరాధించితే రొట్టె విరిచి ఆరాధన చేసి వందనాలు చెప్పుకొని తర్వాత ఎప్పుడు కనపడతాం? చెప్పండి అన్న, గట్టిగా చెప్పు, భయవద్దు. அடுத்த ఆదివారం, మళ్ళా వచ్చే ఆదివారం మధ్యలో కడుపు నొప్పి వస్తే, హస్బెండ్ వైఫ్ కి సండ వచ్చిందా? భార్య భర్తల గొడవలు వస్తే, మూపరికి ఎల్తోకి సండ வந்துருச்சு, పెద్దల మధ్య గొడవలు వస్తే ఆరాధన అంతే. 10 மணிக்கு ஆராதனை, 10ంటికి ఆరాధన. சரியா 9:58க்கு இப்ப கேள்விலாம் இருக்கு, எத்தனை பேர் சபைக்கு போகணும்? సరిగా 9:58కి మందిరంలో ఎంతమంది ఉంటాం? చెప్పనా? ఆస్ట్రేలియాలో ఒక చర్చికి పోనా. నేను ఆస్ట్రేలియాలో ఒక చర్చికి వెళ్ళాను. బ్రదరన్ అసెంబ్లీ. అங்க ఎల్డర్ ఉన్నారు, అవుట్ సైడ్ வெளியே. ఎల్డర్స్ బయట నిలబడి ఉన్నారు. వెల్కమ్ వెల్కమ్ ప్రైజ్ ది లార్డ్, వెల్కమ్ వెల్కమ్ ప్రైజ్ ది లార్డ్. అందరినీ వెల్కమ్ ప్రైజ్ ది లార్డ్ అని చెప్తూ ఆహ్వానిస్తున్నారు. కైల కోట్ల కీ తొంగుదు. ఆయన కోట్ సూట్ లో తాళం పట్టుకొని ఉన్నాడు. వాట్ ఇస్ దిస్? నేను అడిగాను, ఇది ఎందుకు పట్టుకున్నారండి అని. 10 o'clock వచ్చి 10ంటికి ఆరాధన అండి. 3 minutes గ్రేస్ టైం, ఒక 3 నిమిషాలు గ్రేస్ టైం ఉంది. 10:05 క్లోజ్ ద డోర్. 10:05కు మేము తాళం వేసేస్తాం. అయ్యయ్యో, ఇది ఆంధ్రాలో ఉందా? ఈ నియమం ఆంధ్రాలో పెడితే అప్ప రసం అప్పుడే దాకా సిద్ధం చేసిన రొట్టె రసం అట్టే ఉండాలి, ఖర్చు అవదు. మూపరు ఊలియగానే చాப்பிட்டு స్తోత్రం చెల్లు పోవేండిదా. ఆ పెద్దలు సేవకులు దీని స్తోత్రం అని చెప్పుకొని వెళ్ళటమే. ఇలా నా దేవుని సేవించేది? దేవుని సేవిస్తున్నావా? నువ్వేమై ఉన్నావు? ఎలా సేవిస్తున్నావు? దేవుని సేవించటంలో, దేవుని ఆరాధించటంలో అర్థం ఏమిటి చెప్పండి అయ్యా. இந்த వారத்துல இருந்து ఆంధ్రాలో కూడియ వర్కర్స్ ఎత్తన వర్కర్స్ ఉన్నారు చూడు. ఇక్కడ ఎంతమంది ఫుల్ టైం వర్కర్స్ ఉన్నారు వచ్చిన వారిలో? రైస్ 1 2 రైస్ క్యాంప్ 1 2 3 4 5 6 7 8 స్తోత్రం 10 ఆండవరికి స్తోత్రం. 10 మంది. ఎల్డర్స్ ఎంత పేరు ఉన్నారు? ఎల్డర్స్ పెద్దలు ఎంతమంది వచ్చారు? పెద్దలు ఎల్డర్స్. బ్రదర్స్ ఎల్డర్స్ లేదా? స్తోత్రం. అదే డీకన్స్ వారు ఎంత పేరు ఉన్నారు? పరిచారకులుగా ఎంతమంది వచ్చాము? కమాన్, only one man. ఒకళ్ళు వచ్చారు. స్తోత్రం. இந்த வாரத்துல డిసైడ్, ఈ వారం నుండి ఒక తీర్మానం. 10 மணிக்கு ఆరాధన, 10ంటికి ఆరాధన. 10:05க்கு பிறகு வரவே உள்ள வரக்கூடாது. 10:05కు తర్వాత వచ్చేవారు లోపలికి రాకూడదు. అంటే చెప్పినా ఎన్నాగో అలా చెప్పామనుకోండి, ఏమైంది చెప్పనా? గుడ్. అప్పుడు పుట్ తర్వాత తాళం వేసేయాలి. పక్కన ఒక టేబుల్ రెడీ. ఇట్లా చేస్తే ఇంకొక టేబుల్ సిద్ధం చేస్తారు పక్కన. 1000 రూపీస్ బ్రదర్ అసెంబ్లీ స్టార్టెడ్. ఓన్లీ 1000 రూపీస్. 1000 రూపాయలు పెడితే బ్రదర్ అసెంబ్లీ స్టార్ట్ అయింది అంతే. ఒక టేబుల్, ఒక కప్పు, ఒక ప్లేటు, కవరింగ్ క్లాత్, దాని ఒక క్లాత్, వైట్ క్లాత్. అసెంబ్లీడా నానే, మాది ఒక అసెంబ్లీ అంటాం. వర్కర్స్ టుగెదర్ బ్రదర్ తెలుసా? రాన్బెన్ని. నా పేరు చెప్పలే, నీరే చెప్పిన. నా చెప్ప రాన్బెన్ని నా మా దగ్గర చెప్పినది. ఐఎమ్ ఆల్సో వీఆర్ వర్కింగ్ టు వర్కర్స్ టుగెదర్లో రాన్బెన్ని గారు చెప్పిన మాట. நானு ஐயா நாராயணபாலம் அகா இன்ஸ்டிடியூஷன்ல ட்ரைனிங்ல இருந்தவங்க, ஓஎம்ல ஒன்னாக இருந்தவங்க. ఓఎంలో హగ్గా ఇన్స్టిట్యూట్లో నారాయణ పాల్ గారు ఇద్దరు ఒకే స్థలంలో ఉన్నారు. అప్పుడు ప్రియులరా, రాన్బెన్ని అంటే சொன்னாரு. రాన్బెన్ని గారు ఆ సమయంలో చెప్పారు, నీ అడిగిడి ఆంధ్రా పోరియా? నువ్వు సారికి ఆంధ్రాకి వెళ్తావా? ఆంధ్రాలో ఎంత సభ ఇருக்கு? ఆంధ్రాలో ఎన్ని సంఘాలు ఉన్నాయి? ఐఎమ్ ప్రౌడ్ యు సే మోర్ దెన్ 3000. 3000 కంటే ఎక్కువ సంఘాలు. ఐఎమ్ సే ప్రౌడ్. నేను చెప్పే దాంట్లో గర్వపడుతున్నాను. 3000 3000 బాలు రా, ఇట్లా రా బాలు. ஊழியம் செஞ்சு சபை உண்டாச்சா, சண்டை போட்டு சபை உண்டாச்சா నీకు தெரியுமான்னு கேட்டேன். ఈ సంఘాలన్నీ పరిచర్య ద్వారా ఏర్పడినవా లేకపోతే గొడవల ద్వారా విభజనలా?
ఓన్లీ 2000 ఇన్వెస్ట్మెంట్, అసెంబ్లీ రెడీ. 2000 ఖర్చు పెడితే ఒక మందిరం సిద్ధం, ఒక సంఘం. ஒரு టేబుల్ కావాలి, టేబుల్ కొంటారు, ஒரு పాత్ర కావాలి, పాత్రలు కొంటారు, బ్రెడ్ కొంటారు, కవరింగ్ కావాలి, దాని మీద ఒక వైట్ షీట్, చైర్ కావాలి, 2 ఫ్యాన్ కావాలి, ఓవర్. చైర్లు ఫ్యాన్లు కొంటే ఓవర్. ఇక అంతేనా? ఇట్లైనా సేవ? అసెంబ్లీ ఇది సంఘం అయిద్దా? యు సర్వ్ ద లార్డ్. దేవుని ఇలా నువ్వు సేవిస్తున్నావా? உன்னுடைய ஆராதனை இறைவன் ஏற்றுக்கொள்வாரா? నువ్వు ఇలా ఆరాధన చేస్తే దేవుడు అంగీకరిస్తాడా? உன்னுடைய ஜெபத்தை ஆண்டவர் ஏற்றுக்கொள்வாரா? నీ ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడా? உன்னுடைய விண்ணப்பத்தை ஆண்டவர் ஏற்றுக்கொள்வாரா? నీ విన్నపాలను ప్రభు అంగీకరిస్తాడా? నీ స్తోత్రங்களை ఏற்றுకొల్వారా? నీ స్తుతులు స్తోత్రములు, కాணிకை ఏற்றுకొల్వారా? నువ్వు అర్పిస్తున్న అర్పణలు అంగీకరిస్తాడా? సారీ డియర్ బ్రదర్స్, ఐ యామ్ సారీ డియర్ బ్రదర్స్. వాట్ అబౌట్ యువర్ మినిస్ట్రీ విత్ లవ్ ఆర్ ప్రౌడ్? నీ పరిచర్య దేవునితో ప్రారంభమా లేక నీ యొక్క స్వంత పనులతో ప్రారంభమవుతున్నాయా? యు ఆర్ ఓన్ విల్లింగ్, ఓన్ ప్లానింగ్. నీ సొంత తీర్మానాలు, సొంత చిత్తం చొప్పున? ప్రభు ఆండవర్ தன்னுடைய குமாரனிடத்தில் சொல்ல, உன்னுடைய சித்தத்தை நிறைவேற்ற நான் வருகிறேன். కుమారుడు చెప్తున్నాడు, నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. నా చిత్తం కాదు తండ్రి, నా చిత్తం కాదు, నా ప్రణాళిక కాదు, నీ చిత్తం నెరవేరుస్తాను, నీ చిత్తం నెరవేరుస్తాను. మన ఆరాధన ఎలా ఉన్నాయి? నీ పరిచర్య ఎలా ఉంది? నీ కుటుంబం ఎలా ఉంది? దేవుని చిత్త ప్రకారం, దేవుని ప్రణాళిక ప్రకారమేనా? సో ద టైమ్ ఇస్ ఓవర్, 1 అవర్ ఓవర్. సమయం అయిపోయింది. ఆఫ్టర్నూన్ మీటింగ్, మధ్యాహ్న కూడికలో యు ప్లీజ్ కీపింగ్ దట్ టైం. సమయాన్ని మనం పాటించుదాం. ప్లీజ్ కీపింగ్ దట్ టైం. సమయాన్ని పాటించండి. సబ్జెక్ట్ ఇస్ వెరీ బిగ్. సబ్జెక్ట్ చాలా ఉంది. యు ప్లీజ్. కుటుంబం என்றால் என்ன? కుటుంబం అనగా ఏమిటి? அதனுடைய நோக்கம் என்ன? కుటుంబం యొక్క ఉద్దేశం ఏంటి? ఇறைవన్ ఉండాకిన அந்த కుటుంబத்தினுடைய திட்டம் என்ன, తీర్మానం என்ன? దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబం యొక్క ప్రణాళిక, తీర్మానాలు. ప్రియమానవులే, మీண்டும் சிந்திக்க கர்த்தர் நமக்கு உதவி செய்யும். మరలా ధ్యానం చేద్దాం, ప్రభు సహాయపడును గాక. நாம் కన్నుகளை మూడి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.